అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని జోగు రామన్న గారు అన్నారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ ఎమ్మెల్యేకు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న గారు డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కమిటీ నాయకులు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు నేరుగా కలిసి పరిశ్రమ పునఃప్రారంభం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. 12వ రోజు ఈరోజు వార్డ్ నంబర్ 13 సుభాష్ నగర్ వార్డు సమైనటువంటి యువకులు, పెద్దలు, వార్డు కౌన్సిలర్తో పాటు మరి ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి వసంత బృందానికి పేరు పేరు నమస్కారాలు. ఈ సందర్భంగా సూటిగా ఎమ్మెల్యే ఎంపీ గారిని ప్రశ్నిస్తున్నాం. మేము చాలా స్పష్టంగా సీసీఐ సాధన కమిటీ మీకు కలిసినప్పుడు అడిగింది, నువ్వు సీసీఐలు ప్రైవేట్ తీసుకొస్తావా, తీసుకురా, ఇంకా చాలా మంచిదే. మేము ఆదిలాబాద్ ప్రజలు, యువకులు, నిరుద్యోగ యువకులను అభినందిస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీసీఐ మీ అమిత్ షా గారే 18లో బహిరంగ సభలో చెప్పిందా లేదా? మరి స్వయంగా మీ హోమ్ మినిస్టర్ 12 ఏళ్ళు అయిపోయి 13 ఏళ్లలో నడుస్తుంది మీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. స్పష్టంగా అసలు మీకు ఉన్నటువంటి సీసీఐని పునరుద్ధరించడానికి, పునఃప్రారంభించడానికి మీకు ఇబ్బంది ఏందని చెప్పి అడుగుతున్నాం. స్వయంగా మీ కేంద్ర మంత్రి చెప్తాడు, సిఎండి చెప్తాడు, మేము తయారున్నాం. రాష్ట్రం 250 కోట్లు ఇస్తే మళ్ళీ మనం రాయితీలు ఇచ్చి మినరల్స్ ఏదైతే అగ్రిమెంటు ఈ 30కి అయిపోతుంది, 2030కి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి వాళ్ళు ఒకటి ఫైల్ పంపిస్తే మాతో చెప్పిన మాటలు మేము చెప్తున్నాం. ఇవి నిజమా అబద్ధమా కాదా? స్వయంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారే మీ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇట్లా చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. 12 రోజు అయింది. నిజంగానే చేస్తామని అనుకుంటే మీరే ఈ సాధన కమిటీని తీసుకుపోయి మీ ఆధ్వర్యంలోనే ప్రకటించమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఇదేదో పట్టింపులకు, పంతాలకు బీఆర్ఎస్ పార్టీలకు ఇది క్రెడిట్ వస్తుంది, జోగు రామన్నకి క్రెడిట్ వస్తుంది అంటే మరి 6000 కుటుంబాలు నీకు ముఖ్యమా? 6000 కుటుంబాల బతుకులు బాగుపడితే, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే నీకు ఇబ్బందా? ఒక జోగు రామన్న క్రెడిట్ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప మరి మిగతా 6000 కుటుంబాల గురించి నీ ఆలోచన ఏంది? దీని గురించి ప్రకటన చెప్పని చెప్తున్నాం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఏం చేసినది? నీ కళ్ళుంటే కళ్ళు లేని కబోతు లెక్క మాట్లాడద్దు. 2014 నుంచి 2017 వరకు ఎన్నికల వరకు మేము స్వయంగా, నేను, అప్పటి ఇంద్రకరణ్ రెడ్డి మా మంత్రి, మీ ఇప్పటి ఎంపీ గూడెం నగేష్, రాతోడు బాపురావు ఎమ్మెల్యే, మీ దోస్త్ ఇచ్చోడు అశోక్, మా ఫోటోలలో ఉన్నాయి చూడు ఒకసారి. వీళ్ళందరినీ ఎందుకు తీసుకుపోయినాం? అప్పుడు ఒకటే పార్టీ అని తీసుకుపోయినాం. వాళ్ళని అడగండి, వాళ్ళ నెత్తి మీద గింజలు పోసి అడగండి. మీ నగేష్ పార్లమెంట్ సభ్యుడు కదా, అతని జాతరలో శివాలయం ఉంది కదా, శివాలయం మీద పోయి అక్కడ ప్రమాణం చేస్తాం, మేము చేస్తాం. లేదా ప్రమాణం చేస్తాడా? జోగు రామన్న చెప్పేది తప్పు, నేను అనంత గీత దగ్గరికి వెళ్ళలే, అనంత గీత చేస్తామని చెప్పలే, కేటీఆర్ లేక ఇయ్యలే, కేసీఆర్ లేక ఇయ్యలే, కేటీఆర్ లేఖల కండిషన్లు పెట్టలే. ఇవి నీ ఎంపీ, ఇప్పుడు నీ ఎంబడిన ఎంపీ కదా, ఆయన చెప్పమని
మేము సత్యాలు మాట్లాడుతున్నాం. మేము 14 నుంచి ఎలక్షన్ దాకా ఎంబడి పడితే అరే ఇదేదో క్రెడిట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పోతుందని చెప్పి మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ భయపడి అమిత్ షాని తెప్పించి అమిత్ షా తోటి మీరే బహిరంగ సభలో చెప్పించిన అవకాశం అవసరం వచ్చింది. మీరు ఓడిపోతున్న భయంతో మీ అమిత్ షా గారు బహిరంగ సభలో ప్రకటన చేసింది చెప్తున్నాం. అది తప్ప ఒప్ప, అది అమలు చేస్తావా కాదా, ఇబ్బంది ఏదో చెప్పమని చెప్పి ఇలా మా సుభాష్ నగర్ సోదరులకు పెద్దలందరి సమక్షంలో, మా పార్టీ అందరి సమక్షంలో, సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎంపీ గారు డిమాండ్ చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. రేపటి హైదరాబాద్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఇందిరా మన సుందరయ్య భవన్ హాల్లో ఒక బీజేపీ తప్ప, కాంగ్రెస్ తప్ప, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉండొచ్చు, కోదండరామ్ గారి పార్టీ వేరే, తెలంగాణ జనసమితి కోదండరామ్ గారు, అట్లనే నాగేశ్వరరావు గారు ఎక్స్ ఎమ్మెల్సీ, జస్టిస్ చంద్రకుమార్ గారు ఎక్స్, జాన్ వెస్లీ గారు సిపిఎం ప్రధాన కార్యదర్శి, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బి వినోద్ కుమార్ గారు ఎక్స్ ఎంపీ, గోవర్ధన్ గారు సిపిఎం న్యూ డెమోక్రసీ, నంది రామయ్య మాస్ లైన్, ది భోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, నేను సిసిఐ సాధన కమిటీ రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో హైదరాబాద్ జరుగుతుంది. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత ప్రకటిస్తారు. సిసిఐ సాధించేంత వరకు ఎమ్మెల్యే ఎంపీ మొండి వైఖరి, ఎమ్మెల్యే ఎంపీ మొండి వైఖరి, అమిత్ షా ఇచ్చిన హామీని వెంటనే, అమిత్ షా గారు ఇచ్చిన హామీని వెంటనే, అమిత్ షా గారు ఇచ్చిన హామీని వెంటనే, అంతకంటే ముందు హంసరాజ్ గంగారాం హైరే గారు ఇచ్చిన హామీని, హంసరాజ్ గంగారాం హైరే గారు ఇచ్చిన హామీని, ఈ రెండు మీ మంత్రులే, ఇద్దరు మీ కేంద్ర మంత్రులే హామీ ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇంత అనవసరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాం ఆదిలాబాద్ జనాన్ని. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికీ ఆలోచన చేయండి.